నారాయణఖేడ్ మున్సిపాలిటీ పట్టణంలో 795 ఇండ్లను గత 2 సంవత్సరాల కిందట డబుల్ బెడ్రూమ్లను ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. లాటరీ వేసి ఇక్కడ పేదలందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయించింది. 2 సంవత్సరాలు ఇప్పటికే పూర్తిగా వస్తుంది. అయినా కూడా ఇప్పటిదాకా పేదలకు ఇండ్లు అప్పగించలేదు. వెంటనే పూర్తి చేసి వాటిని పేదలకు అప్పగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నారాయణఖేడ్ మొదలే వెనుకబడ్డ ప్రాంతం. ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీలో కూడా అత్యంత పేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయించింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఇప్పటిదాకా ఇళ్ల స్థలం ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదంటే 100 కోట్లు ఈరోజు ప్రజాధనం వృధా అయిపోతుంది. మరి అధికారులు ఏం చేస్తా ఉన్నది, ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఇప్పుడు ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఉండడం వలన కిటికీలు వలిగిపోతున్నాయి, దర్వాజాలు వలిగిపోతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి ఒక అడ్డాగా తయారు కావడానికి ఆస్కారం ఉన్నాయి. పందులు బొల్లుతూ ఉన్నాయి. మరి ఈరోజు అనేక మంది పేదలు పట్టణంలో ఇళ్ల స్థలాలు లేక, ఇండ్లు లేక, కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ కోసం ఇవ్వడం కోసం కట్టిన ఇండ్లు మరి ప్రభుత్వం మారింది, అధికారులు మారారు, అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వేరే అయితే డబ్బులు వస్తాయి, లంచాలు వస్తాయి కాబట్టి వాటి మీద ఎగబడుతూ ఉన్నారు. ఈరోజు ఇండ్ల ఇవ్వడంలో మాత్రం డబ్బులు రావు. వీళ్ళందరూ గరీబోలు కాబట్టి వీళ్ళ నుంచి ఆశించలేమన్న ఒక ఉద్దేశంతో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇది సరైనది కాదు. వెంటనే వారం రోజులలో కనుక ఈ ఇండ్లు మొత్తం కూడా పేదలకు అప్పగించకపోతే దీని మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న పేదలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని చెప్పేసి అధికారులకు తెలియజేస్తాను. దీని మీద సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా నారాయణఖేడ్లో ఈ పెండింగ్లో ఉన్న 775 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంచి హైవే రోడ్డుకే ఈ ఇండ్లున్నాయి. వీటి వెంటనే చిన్న పనులు ఏవైతున్నాయో వాటిని వెంటనే పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.